ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు మిత్రమా. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపును, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులని. కావలసిందల్లా కాస్తంత ఓపిక మాత్రమే మిత్రమా. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి. కాలం కదిలిపోతుంది. కష్టం మిగిలిపోతుంది. ఏడుపుని గుండెలో దాచిపెట్టి గెలుపు కోసం పరిగెత్తు. అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకు కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. నీ జీవితం నువ్వు నిర్ణయించుకోవాలి మిత్రమా. పరిచయమైన కొత్తలో చూపే ప్రేమాభిమానాలు చివరిదాకా ఉండవు. దీనికి కారణం మారిపోయే మనుషులదో, లేక కొత్త పరిచయాలదో, లేక మనసుదో తెలియదు. మొదట్లో ఉన్న ఇష్టం, ప్రేమ, అభిమానం, నమ్మకం కాలంతో పాటు కనుమరుగవుతాయి. కాలంలో వచ్చే మార్పులాగా మనుషులలో కూడా ఈ మార్పు వస్తుందేమో మిత్రమా. మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో, నిజానికి అదే దీపం ఒక్కోసారి మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు మిత్రమా. మనసు కన్నా పెద్ద సమాధి మరొకటి లేదు. చెప్పాలనుకుని చెప్పలేని భావాలు, చెప్పుకోలేని దుఃఖాలు, కన్నిటిని కూడా పైకి రానివ్వని వేదన, ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు, ఎందరో పాతిపెట్టేసే సమాధి మిత్రమా. కలుపుకుపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీతోనే ఉంటారు. నాకేం పట్టింది, నాకు అవసరమా, నాకెందుకు అనే అహం నీలో ఉంటే అందరూ దూరమైపోతారు మిత్రమా. వెంట ఉంటాం అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు. తోడుంటాం అనేవాళ్ళు తొక్కేస్తున్నారు. అందరూ మన ముందర నటించే వాళ్ళే. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ లోకం తీరు మిత్రమా. అవసరమైతే తప్ప అనవసర విషయాలకి ఎప్పుడు వివాదం వద్దు, ఎప్పుడు వివరణ వద్దు, ఎప్పుడు క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు మిత్రమా. అదృష్టంతో పైకి వచ్చిన వారికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వారికి చెట్టు ఎక్కడం, దిగడం రెండూ తెలిసి ఉంటుంది. మొదటివారు ఎప్పుడు పడతానని భయపడుతూ ఉంటే, రెండోవారు పడినా పైకి ఎక్కగలను అనే ధైర్యంతో ఉంటారు. అదే అదృష్టానికి, స్వయం కృషికి తేడా మిత్రమా.